హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చి థంబ్నెయిల్ ఏ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ మొబైల్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది క్రియేటర్లు కూడా ఈ యాప్ను ఉపయోగిస్తారు. నేను కూడా ఈ యాప్నే ఉపయోగిస్తున్నాను థంబ్నెయిల్ కోసం. పిక్సెల్ ల్యాబ్ యాప్ మీరు ప్లేస్టోర్లో కూడా ఈ యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్లేస్టోర్ ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేస్తే ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాప్ను అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇది న్యూ టెక్స్ట్ ఉంది కదా, అది రిమూవ్ చేస్తాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనము థంబ్నెయిల్ సైజ్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనం కస్టమ్ ఉంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఆరో పైన క్లిక్ చేస్తే ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సైజ్ వచ్చేస్తుంది. వెంటనే విడ్త్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. విడ్త్ వచ్చేసి థంబ్నెయిల్ విడ్త్ వచ్చేసి 1280, హైట్ వచ్చేసి 720 ఉంటుంది. మన 16:9 రేషియో ఉంటుంది అనమాట. థంబ్నెయిల్ కూడా 16:9 రేషియో ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఇది చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ క్లిక్ చేసి 720 కాస్త 730 అట్లా చేంజ్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి 720, దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. మీరు కావాలంటే షేప్ పైన క్లిక్ చేయండి. షేప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ని రకాలుగా మనం షేప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. కావాలంటే కలర్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని మొత్తం టిక్ మార్క్ ఇచ్చేసి సైజ్ వచ్చేసి మొత్తం ఫుల్ పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 16:9 రేషియో అయితే సరిపోతుంది. ఇది మన థంబ్నెయిల్ సైజు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేయండి. ఫస్ట్ దీన్ని లాక్ చేసేద్దాం. లాక్ చేస్తే మనము చేంజ్ చేసినా ఇది చేంజ్ కాదనమాట. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ షేప్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి కావాలంటే డిజైన్ కావాలంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా థండర్స్ టైప్లో విధంగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకోవట్లేదు, డిలీట్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. షేప్స్ దీన్ని మనము సైజు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. రెడ్యూస్ చేసుకుంటే మనకు కావాలంటే మంచిగా డిజైన్ అనేది వస్తుంది. మీరు చూసుకోండి, మళ్ళీ కర్వ్ ఎక్కువ ఉంది. ఈ విధంగా చాలా థంబ్నెయిల్లో మీరు చూసింటారు. ఇట్లా క్రాప్ వచ్చి కర్వ్ వచ్చేసి కర్వ్డ్గా ఉంటాయి కదా. నేను దీన్ని మళ్ళీ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ కలరు ఎనేబుల్ చేసుకుంటున్నాను. రెడ్ ఉంది, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎల్లో కలర్ అయితే పెట్టుకుంటున్నాను. ఎల్లో కలర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా సెట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ లాక్ చేసేస్తున్నాను. లాక్ చేస్తే ఇది చేంజ్ కాదనమాట, ఎటు మూవ్ కాదు. దీనిపైన మనము మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో నుంచి ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను క్రాప్ చేసిన ఇమేజ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనము కావాలన్నా పర్ఫెక్ట్ సైజులో మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కానీ దీనికి కిందికి కానీ ఈ విధంగా దీనికి కలర్ కూడా మనం కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కలర్ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసిన వెంటనే కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి. బ్రైట్నెస్ ఏమైనా పెంచాలనుకుంటే పెంచుకోండి, లేకపోతే లేదు. నేను కాంట్రాస్ట్ ఒకటి 21 ఇచ్చి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇమేజ్ని కూడా లాక్ చేసుకోండి. లాక్ చేస్తే ఎటు మూవ్ కాదనమాట, స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ మీకు కావాల్సింది నేను రాస్తున్నాను.
ఓకే పైన క్లిక్ చేయండి. కావాలంటే దీన్ని మళ్ళీ టెక్స్ట్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ అనుమతి పెట్టుకోవచ్చు. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ వస్తుంది. మీరు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇది పెట్టుకున్నాను బ్లాగర్. అలాగే స్ట్రోక్ అయితే ఇస్తున్నాను. ఫాంట్కి స్ట్రోక్ ఇస్తున్నాను సైజు. కావాలంటే దీనికి మనము థంబ్నెయిల్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి, నేను ఏ థంబ్నెయిల్ చేసినాను ఇవి దీంట్లో అంతా ఇన్బిల్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ గ్యాలరీ పైన క్లిక్ చేసి నేను థంబ్నెయిల్ చేసుకునేటివన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. దీన్ని మళ్ళీ లాక్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఇమేజెస్ మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరు థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని లాక్ చేసేస్తున్నాను. దీనికి ఫాంట్ స్టైల్ కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు. ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇది కలర్స్ ఉంది కదా, కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో కలర్ మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని లాక్ చేసేస్తున్నాను. చూడడానికి సింపుల్గా బాగుంది కదా. ఈ విధంగా మీరు థంబ్నెయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట. పిక్సెల్ యాప్లో పిక్సెల్ యాప్లో అయితే థంబ్నెయిల్ అయితే డిజైన్ చేస్తాను. ఈ థంబ్నెయిల్ను ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఓపెన్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇది థంబ్నెయిల్ క్వాలిటీ వచ్చేసి కస్టమ్లో ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే వెరీ హైలో అయితే పెట్టుకొని గ్యాలరీలో అయితే సేవ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మీరు థంబ్నెయిల్ అయితే సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.